నమస్కారం. మోహన లావణ్యం కథల ప్రపంచంలోకి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం వినబోయే అద్భుతమైన కథ రౌడీ గారి ముద్దుల పెళ్ళం పార్ట్ 9. కథలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న మనవి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కథ నచ్చితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మీరు చేసే ప్రతి లైక్, ప్రతి కామెంట్ నాకు ఇంకా మంచి కథలు తీసుకురావడానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వీడియోలకు వేలల్లో వ్యూస్ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం ఆశించినంతగా పెరగడం లేదు. అందుకే మీ అందరి సహకారం ఎంతో అవసరం. కాబట్టి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం ఎందుకు, ఆసక్తికరమైన ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. రుద్ర సోఫాపై పడుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అతని ఎత్తుకు ఆ చిన్న సోఫా ఏమాత్రం సరిపోవడం లేదు. కాళ్ళు ముడుచుకున్నా సౌకర్యం, కాళ్ళు చాచి పెడుకున్నా కింద పడిపోతానేమో అన్నట్టు ఉంది. ఈ రాత్రంతా జాగారమేనేమో, కానీ ఈ ఒక్క రాత్రితో ఈ జాగారం అయిపోతుందా? ఇక ముందు కూడా ఇలానే పడుకోవాల్సి వస్తుందేమో అని మనసులోనే అనుకుంటూ బెడ్ వైపు చూపు తిప్పాడు రుద్ర. బెడ్పై గౌరీ అతనికి వెనుక వైపు తిరిగి నిశ్శబ్దంగా పడుకొని ఉంది. ఆమెకు నిద్ర మాత్రం రాలేదు. కళ్ళను బిగగా మూసుకొని చిన్నప్పటి నుంచి ఆమె జీవితంలో జరిగిన ప్రతి చేదు సంఘటన ఒక్కొక్కటిగా గుర్తుకు తెచ్చుకుంటూ ఉంది. ఆ జ్ఞాపకాలు ఆమె గుండెలను భారంగా మార్చాయి. కళ్ళ చివర నుంచి జారిన కన్నీటి బొట్లు దిండును మెల్లగా తడిపేస్తున్నాయి. కానీ ఆ విషయం రుద్రాకి ఎక్కడ తెలుస్తుంది? నన్ను సోఫాకి పంపించి మహారాణిలా హాయిగా బెడ్పై పడుకుంది. ఎంతైనా రాజకీయ నాయకుడి కూతురే కదా, అక్కడ రాజభోగాలు అనుభవించింది, ఇప్పుడు ఇక్కడ కూడా అదే రాజభోగాలు అనుభవించాలని చూస్తుంది అని మనసులోనే విసుక్కుంటూ ఆమె వైపే చూస్తున్నాడు రుద్ర. ఆ గది మొత్తం నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఇద్దరి మనుషుల్లో మాత్రం ఆలోచనల తుఫాను నడుస్తుంది. రోజంతా జరిగిన సంఘటనలతో గౌరీ పూర్తిగా అలసిపోయి మంచంపై పడుకుంది. కానీ రుద్రకు మాత్రం ఆ సోఫాపై ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. అటూ ఇటూ తిరుగుతూ ఆలోచనలో మునిగిపోయాడు. అప్పటికే అర్ధరాత్రి అయిపోయింది. అకస్మాత్తుగా, నాన్న, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ అమ్మ ఎందుకు ఇలా మారిపోయింది? నాన్న, నువ్వు తిరిగి రావచ్చు కదా అంటూ ఎవరో ఏడుస్తూ గట్టిగా పిలుస్తున్న స్వరం రుద్ర చెవుల్లో పడింది. ఒక క్షణం అతనికి ఏం జరిగిందో అర్థం కాలేదు. గుండె ఒక్కసారిగా గుబేలుమంది. చిన్నప్పుడు పెద్దలు చెప్పిన దయ్యాల కథలు గుర్తుకు వచ్చాయి అతనికి. ఈ అర్ధరాత్రి ఎవరి ఆత్మ వచ్చి అరుస్తుందా అనే ఆలోచనతో కాసేపు భయంగా గది మొత్తం పరిశీలించాడు. అప్పుడే అతని చూపు మంచంపై ఉన్న గౌరీపై పడింది. కొద్దిసేపటి క్రితం ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమె ఇప్పుడు మంచంపై అటూ ఇటూ తిరుగుతూ కలవరపడుతూ ఉంది. ఏమైంది దీనికి అని మెల్లగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె కళ్ళ మూలాల నుంచి కారిన కన్నీటి చారలు చెంపల మీదగా దిండు వరకు తడిపేశాయి. ఆ దృశ్యం చూసి రుద్ర ఆశ్చర్యపోయాడు. ఈ అమ్మాయి ఏడ్చిందా? ఎందుకు? పుట్టింటి జ్ఞాపకాలు వచ్చి బాధ పెడుతుందేమో. ఎంతైనా చిన్నపిల్ల కదా అని మనసులో అనుకున్నాడు. కానీ వెంటనే మరో సందేహం అతన్ని వెంటాడింది. అయితే ఇప్పుడే నేను విన్న ఆ స్వరం ఎవరిది? గౌరికి మాటలు రావు కదా. అతను వెంటనే కిటికీ తెరిచి బయటికి చూశాడు. చుట్టూ అంతా నిశ్శబ్దమే. ఎవరూ కనిపించలేదు. మళ్ళీ కిటికీ మూసి నెమ్మదిగా మంచం దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. అప్పుడే గౌరీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమెకు ధైర్యం చెప్పాలన్న ఉద్దేశంతో రుద్ర మెల్లగా ఆమె చేతిని అతని చేతిలోకి తీసుకున్నాడు. నిద్రలోనే గౌరీ అతని స్పర్శని గుర్తించింది. తన పక్కనే ఉన్నాడేమో, లేక తల్లి ప్రేమగా నిద్రపుచ్చుతుందేమో అన్నట్టుగా చిన్న పాపల రుద్రను గట్టిగా హత్తుకొని అతని ఒడిలో ఒదిగిపోయింది. ఆ అమాయకమైన ఆప్యాయత రుద్ర హృదయాన్ని కరిగించింది. అతను కూడా ఆమెను జాగ్రత్తగా తన చేతులతో చుట్టుకొని, నీకు నేనున్నాను, భయపడకు అని మాటలు చెప్పలేకపోయినా తన స్పర్శతోనే ఆమెకు భరోసా ఇచ్చాడు.
కొద్దిసేపటికే గౌరీ ముఖంపై ప్రశాంతమైన చిరునవ్వు మెరిసింది. ఆమె నిద్ర మళ్ళీ ప్రశాంతంగా మారింది. రుద్ర కూడా ఆమెను అలాగే హత్తుకొని కళ్ళు మూశాడు. ఆ రాత్రి భయం, బాధ, ఒంటరితనం అన్నీ ఆ చిన్ని కౌగిలిలో కరిగిపోయాయి. ఇద్దరూ ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నారు. బయట చంద్రుడు మాత్రం ఆ నిశ్శబ్దమైన బంధానికి సాక్షిగా నిలిచాడు. చంద్రుని డ్యూటీ అయిపోగానే సూర్యుడి తన డ్యూటీలో చేరిపోయాడు. తూర్పు దిక్కున ఎర్రగా మండుతూ తన కిరణాలను భూమిపై చల్లుతున్నాడు. అయినా గదిలో పడుకున్న రుద్ర, గౌరీ ఇద్దరికీ ఇంకా మెలకువ రాలేదు. రుద్రకు ఎప్పుడు తెల్లవారుజామునే లేచే అలవాటు. బయటకు వెళ్ళి జిమ్ చేయలేకపోయినా ఇంట్లోనే గంటల కొద్దీ కసరత్తులు చేస్తాడు. ఎంతైనా పేరు మోపిన రౌడీ షీటర్ కదా. ఎదుటి వాళ్ళు చూసి భయపడాలంటే బాడీ మెయింటెనెన్స్ కూడా అంతే ముఖ్యం. ఇంతలో గౌరీ కాస్త కదిలింది. శరీరంపై ఏదో వెచ్చదనం తగులుతున్నట్టు అనిపించడంతో మెల్లగా కళ్ళు తెరిచింది. ఎదురుగా రుద్రముఖం అంత దగ్గరగా ఉంది. ఇద్దరి ఊపిరి ఒకరికి ఒకరి తగిలేంతగా దగ్గరగా ఉన్నారు. ఒక్కసారిగా ఉలిక్కిపడిన గౌరీకి రాత్రి జరిగిన సంఘటనలు గుర్తుకు వచ్చాయి. వెంటనే రెండు చేతులతో రుద్రాను బలంగా పక్కకు తోసేసి గబగబా లేచి నిలబడింది. ఏయ్, ఏం చేశావు అని గట్టిగా అడగాలని అనిపించింది ఆమెకు. కానీ ఆమె మూగది. ఆ మాటలు గొంతు దాటలేకపోయాయి. రుద్ర కూడా ఒక్కసారిగా కళ్ళు తెరిచి చిరాకుగా ఆమె వైపు చూశాడు. నిద్ర లేపాలంటే భుజం మీద మెల్లగా తట్టి లేపాలి. ఇలా కరెంట్ షాక్ ఇచ్చినట్టు తోసేస్తే గుండె ఆగిపోతుంది. నేను కాబట్టి బతికిపోయాను. నా ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే ఈ పాటికే నీ చేతుల్లో ప్రాణాలు వదిలేసేవారు అని నిద్రమత్తులోనే అన్నాడు రుద్ర. అతను మామూలుగానే మాట్లాడినా అతని గొంతు మాత్రం గౌరీ చెవుల్లో గట్టిగా మారుమోగుతూ ఉంది. గౌరీ వెంటనే చేతులతో సైగలు చేసింది. నువ్వు సోఫాలో పడుకున్నావు కదా, మరి ఇక్కడికి ఎలా వచ్చావు? ఆమె సైగలను అర్థం చేసుకోవడానికి రుద్ర కాసేపు అలాగే చూసి చివరకు అర్థమై సమాధానం చెప్పాడు. రాత్రి నువ్వు నిద్రలోనే భయపడి వణికిపోయావు. అందుకే వచ్చి నీ పక్కన కూర్చొని నా చేతిని నీకు ఆసరాగా ఇచ్చాను. కానీ నువ్వే నా చేతిని గట్టిగా పట్టుకొని వదల్లేదు. సరే అని అలాగే కూర్చున్నాను. ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలీదు. కళ్ళు మూసుకున్నానంతే. ఇప్పుడు నువ్వే నన్ను తోసి లేపావు. రుద్ర చెప్పింది విని గౌరీ ఒక్క మాట కూడా మాట్లాడలేకవా అలాగే నిలబడిపోయింది. అతను నిజమే చెప్తున్నాడా, లేక తనను ఆట పట్టిస్తున్నాడా అన్న సందేహంతో అతని ముఖాన్ని క్షణం చూసింది. చివరికి ఏమీ అనకుండా తలదించుకొని వాష్రూంలోకి వెళ్ళింది. కొద్దిసేపటి తర్వాత స్నానం చేసి తడి జుట్టును టవల్తో తుడుచుకుంటూ నెమ్మదిగా బయటకు వచ్చింది. గౌరీ ఫ్రెష్ అయ్యి బయటికి రావడంతో రుద్ర కూడా వాష్రూంలోకి వెళ్ళాడు. రుద్ర బయటకు వచ్చేలోపే గౌరీ పరిగెత్తుకుంటూ వెంకట్ దగ్గరికి వెళ్ళింది. వామ్మో వామ్మో, ఇంకా ఎన్ని రోజులు ఎన్ని గంటలు ఇలా మూగదానిలా నటించాలో నా వల్ల అస్సలు కావడం లేదు. మీ అన్నకు నిజం చెప్పేస్తాను. నిజం తెలిసాక నన్ను కొట్టినా తిట్టినా చంపినా పర్లేదు, కానీ ఈ మౌనం మాత్రం ఇక నేను భరించలేను అంటూ దవడలను అటూ ఇటూ ఊపుతూ గొంతు విప్పి అతనితో మాట్లాడింది. అయ్యో వదినా, కొంచెం మెల్లిగా మాట్లాడు, ఎవరైనా ఉంటారు. అలాగే ఇంకొంచెం ఓపిక పట్టండి. నేను చెప్పే వరకు అన్నకు నిజం చెప్పొద్దు. నిన్న రాత్రే మీ నాన్న నాకు ఫోన్ చేశాడు అని వెంకట్ అన్నాడు. గౌరీ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దయ్యాయి. ఎందుకు చేశాడు అని అడగవా అని వెంకట్ అడగగానే గౌరీ చిన్నగా మూలిగి ఎందుకు అన్నట్టు సైగ చేసింది. ఇదిగో ఈ పేపర్స్ ఉదయాన్నే మీ డ్రైవర్తో పంపించాడు. వీటిపై నీ సంతకం కావాలి అన్నాడు. గౌరీ వణుకుతున్న చేతులతో ఆ పేపర్లు తీసుకొని వాటితో పాటు ఉన్న చెక్ బుక్పై 2 చోట్ల సంతకం చేసి వెంకట్ చేతిలో పెట్టింది. దీనిని వెంటనే మా ఇంటికి పంపించు, లేదంటే అతను ఊరుకోడు అని సైగ చేసింది. అతనంటే ఎవరు అని వెంకట్ ఆశ్చర్యంగా అడగబోతూ ఉండగానే టక్ టక్ రుద్ర అడుగుల శబ్దం వినిపించింది. గౌరీ ఒక్క క్షణంలోనే మళ్ళీ మూగదాని పాత్రలోకి జారుకుంది. వెంకట్ ఆ చెక్ బుక్ని డ్రైవర్కి ఇచ్చి గౌరీ పుట్టింటికి పంపించేశాడు. గౌరీ మాత్రం మిగిలిన పేపర్లను రుద్ర కంటపడకుండా తన చున్నీలో జాగ్రత్తగా తెచ్చుకుంది. అప్పటికే రుద్ర అక్కడికి వచ్చాడు. పనివాడు ఇద్దరికీ
వేడి వేడి కాఫీ తీసుకొని వచ్చాడు. గౌరీ నెమ్మదిగా కాఫీ తాగుతూ ఉదయపు చల్లని గాలిని ఆస్వాదిస్తుంది. రుద్ర మాత్రం కాఫీ కప్పు చేతిలో పట్టుకొని ఆవలింతలో తీస్తున్నాడు. అది చూసిన వెంకట్ ఇద్దరి ముఖాలను ఒక్కసారిగా గమనించాడు. ఇద్దరి కళ్ళ కింద అలసట స్పష్టంగా కనిపిస్తుంది. వెంటనే వెంకట్ పెదాలపై చిరునవ్వు మెరిసింది. అన్నా, ఈరోజు సూర్యుడు కూడా 2 సార్లు వచ్చి చూసి వెళ్ళిపోయాడు. నువ్వు మాత్రం ఇంకా ఇప్పుడే లేచావు. రాత్రంతా ఏం చేశారు అని కనుబొమ్మలు ఎగిరేస్తూ అడిగాడు. రుద్ర అతని వైపు గట్టిగా చూశాడు. కానీ వెంకట్ ఆగలేదు. అది సరే, నువ్వు రోజు 5 గంటలకే లేచి డంబుల్స్ ఎత్తే మనిషివి కదా. ఈరోజు డంబుల్స్కి సెలవు ఇచ్చేసావా, లేక నిద్రయే నిన్ను ఎత్తుకుపోయిందా అని నవ్వు ఆపుకుంటూ అడిగాడు. గౌరీ కాఫీ తాగుతూ ఒక్కసారిగా తగ్గుకుంది. వెంకట్ మాటల అర్థం పూర్తిగా తెలిసిపోవడంతో రుద్ర మాత్రం అతన్ని తినేసేలా చూశాడు. వెంకట్ చేసే అల్లరి, రుద్ర కోపం, గౌరీ అమాయకత్వం, ఈ ముగ్గురి మధ్య చిన్న చిన్న గొడవలు, నవ్వులు, సరదా క్షణాలతో రోజులు గడిచిపోతున్నాయి. అలా చేస్తూ ఉండగానే గౌరీ ఆ ఇంటికి వచ్చి 1 రోజులు పూర్తయ్యాయి. ఈ 1 రోజుల్లో ఒక్కసారి కూడా గౌరీ ఆ ఇంట్లో తన ఇష్టానుసారం ఏ వస్తువునైనా కదపలేదు. అది తన సొంత ఇల్లు అనుకోలేదు, లేక అతిథిలా ఉండాలో ఆమెకే అర్థం కావడం లేదు. కానీ ఒక విషయం మాత్రం నెమ్మదిగా ఆమె మనసులో చోటు చూసుకుంటుంది. రుద్ర దగ్గరగా ఉంటే ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. అతని పక్కనే నిలబడినా ఆమె ఒంట్లో ఏదో తెలియని అలజడి మొదలవుతుంది. అతని మాటల్లో కోపం ఉన్నా చేతల్లో మాత్రం ఆమెపై ఎప్పుడూ అపాయం రానివ్వలేదు. నమ్మకం ఆమెకు కలుగుతూ ఉంది. ఆ నమ్మకమే రుద్ర కోసం ఏమైనా చేయాలనే భావనను ఆమె మనసులో నాటుకుపోయింది. ఒకరోజు రుద్ర తన ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే విజిటర్స్ హాల్లో ఒక వ్యక్తి ప్రశాంతంగా కూర్చొని కనిపించాడు. అతన్ని చూడగానే రుద్ర కనుబొమ్మలో ముడుచుకున్నాయి. అతను గౌరీ తండ్రి చలపతి. రుద్ర నేరుగా అతని దగ్గరికి వెళ్ళి నిలబెట్టాడు. కూతురుని చూడాలంటే ఇంటికి రావచ్చు కదా, ఇక్కడికి వస్తే నేను మాత్రమే కనిపిస్తాను, మీ కూతురు కనిపించదు అని వ్యంగ్యంగా అన్నాడు. చలపతి మాత్రం చిరునవ్వు నవ్వాడు. నేను గౌరీ కోసం రాలేదు, నీతో మాట్లాడడానికి వచ్చాను. అయ్యో, రాష్ట్రంలో పెద్ద రాజకీయ నాయకుడు, పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి మీరు, నాతో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అని రుద్ర చల్లగా అడిగాడు. అసలు చలపతి రుద్రాని ఎందుకు కలిశాడు, అతనితో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? గౌరీ మనసులో రుద్ర స్థానం సంపాదించుకున్నాడా? మరి రుద్ర గౌరీని భార్యగా అంగీకరిస్తున్నాడా? అసలు ఏం జరగబోతుందో తర్వాయి భాగాలలో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.